హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివ్యూ. ఈరోజు మనం మాట్లాడుకున్నాం యూ నాని మాస్. ఏం నాని మాస్ అనేది తెలియదండి, ఇది హిట్ 3 అంట. సాధారణంగా ఇలాంటి క్రైమ్ సినిమాలు, ఇన్వెస్టిగేషన్ సినిమాలు థియేటర్లో పెద్ద ఆడవు. ఓటీటీలో ఆడతాయి, టీవీలో కూడా బాగానే చూస్తారు. కానీ ఇవి పెద్ద థియేటర్ సినిమాలు కాదని ఫీల్ అవుతాం. ఏదో నాని అదృష్టం వల్ల 3 సినిమాలు ఆడేసాయి. ఆ దృశ్యం ఒకటి ఆడింది, అది కూడా ఫ్యామిలీ సబ్జెక్ట్ లా వెళ్ళిద్ది తప్ప అది పూర్తిగా క్రైమ్ సస్పెన్స్ లా ఉండదు. ఏమన్నా క్రైమ్ సస్పెన్స్ సినిమాలు మన తెలుగులో ఈ 3 కాకుండా ఏమన్నా ఆడితే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ నాని సినిమాని థియేటర్లో చూడటం నాకు నచ్చదు. అది థియేటర్లో చూసే సినిమాల్లానే ఉండవు. నాని సినిమాలని ఓటీటీ సినిమాలు ఇంట్లో కూర్చొని చూసే టీవీ సినిమాల్లా ఉంటాయి. అందుకే పెద్దగా ఏది ఇంట్రెస్ట్గా ఉండదు. ఏమన్నా ఎంటర్టైన్ చేసినాయి అంటే ఆ నేను లోకలు, ఇంకోటి అంటే భలే భలే మగాడు, ఇవి ఈ 2 పిక్చర్స్ థియేటర్లో కొంచెం ఎంటర్టైన్ చేసినాయి. థియేటర్కి ముందే వెళ్ళాలి, థియేటర్లో మాత్రమే చూడాలి అనే పిక్చర్ దసరా ఒకటి. ఇది తప్ప పెద్ద నాని సినిమాలు ఏవైనా సరే ఓటీటీలో చూసుకుందాంలే, టీవీలో వేసినప్పుడు చూద్దాంలే అనే ఫీలింగ్ ఉంటుంది. ఇది కూడా అలానే ఉంది కాదు, మామూలు బలవంతం మీద చూడటం జరిగింది. ఇది మనం చెప్పుకోవాలి కదండి, రివ్యూలు వీడియో అవ్వాలి కాబట్టి మనం చేస్తాం కాబట్టి చూడటం జరిగింది. ఓపెనింగ్ ఆ టైటిల్ అదంతా వేసే ముందు ఆ ముసుగు వెనకాల అనే డైలాగ్ చెప్పాడు ఆయన. నేను లేచిపోయా, వద్దురా ఇడు మారడరా వెళ్ళిపోదారా. లేదు లేదు, ఇన్స్పైర్ అవ్వాలండి. అంటే ఏదో సమ్ సీను, ఆ సీన్ని మనం ఇన్స్పైర్ అయ్యి మనకి తగ్గట్టు మన ఫ్లేవర్లో మార్చుకొని చేసుకోవాలి. కానీ ఆ డైలాగ్ లేపుకొచ్చి పెడితే అంత ఫేమస్ డైలాగ్ విక్రమ్లో ఆ ముసుగు వెనకాలని అది ఇందులో పెట్టగానే ఇడు మారడరా అని నాకు నచ్చలేదు. అక్కడ అయినా సరే ఓపిక్గా కూర్చొని చూసా. అంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా వేరే క్యారెక్టర్స్ ఎవరికైనా అయితే డైరెక్ట్గా కేసులోకి తీసుకెళ్తారు ఓపెనింగ్ మీరు హిట్ 1 హిట్ 2 చూస్తే. కానీ ఇక్కడ నాని హీరో కాబట్టి కొంచెం ఎలివేషన్ ఎపిసోడ్స్ ఉండాలి. ఆయన కరేజ్ చూపించడానికి, ఆయన స్టామినా చూపించడానికి ఒక 20 మినిట్స్ హెరాస్ చేసి ఆ తర్వాత స్టోరీలో తీసుకెళ్ళి ఇంకా ఆ స్టోరీ అది కూడా ఇంకా తెలిసిందేగా ఎలా చంపుతారు, అంత గొప్పగా చంపుతారు. ఫస్ట్ టైం ఏ సర్టిఫికేట్ వచ్చింది నాని సినిమాకి, ఇంకా అది ఇంకా ఎలా ఉంటుందంటే అలానే ఉంటుంది. ఊరికి అవసరం లేకపోయినా బూతులు మాట్లాడతాం అంటే ఏదో అది అసలు అర్థం కావట్లేదండి నాకు. నానే బూతులు మాట్లాడుతున్నా, కొంచెం డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతున్నా, సీరియస్గా అవుతున్నా. రంగబలిలో సీన్ ఉంటుంది, వాడు వీడు మనోతులే కదా అంటే మనోతులే అన్నట్టు అలా మాట్లాడుతున్న మన్నాని అనే ఫీలింగ్ వచ్చింది. మన్నాని అని తర్వాత సినిమా కోసం అలా చేశారనిపించింది. కానీ ఆయన ఎంత మాట్లాడుతున్నా అవి మనకు అనిపించడం, అరే నాని ఇట్లాంటి మాటలు మాట్లాడాడు అనే ఫీలింగ్ రాదు మనకి. నాని బాగానే మాట్లాడాడు, బహుశా సందర్భం అలా తయారు చేసింది. కానీ నాని అయితే చాలా డీసెంట్గా అని చేయడం కోసం. అంటే ఇప్పుడు రగ్గడ్ క్యారెక్టర్, ఆడు ఒక షార్ట్ టెంపరు అని వెళ్తానే ఏదన్నా ఒక మాట అన్నమ్మటనే ఒక మంచి సీన్ అమ్మటనే జనాలకి ఆ ఫీలింగ్ ఉండకుండా అది పెడతాం. ఇప్పుడు కొట్టినమ్మటనే కొబ్బరి నూనె రాస్తారు ఇళ్లలో. ఎవరో మొగుళ్ళు లేడీస్ని కొట్టినప్పుడు ఆ దెబ్బలు బయటకు కనపడకూడదని అమ్మటనే కొబ్బరి నూనె రాస్తారు. అట్టాగా ఈడ అరిసినమ్మటనే పైన క్రీమింగ్ వేస్తుంటే అరే ఇదేదో భలే ఉంది, చిన్నప్పుడు మా అమ్మ పాపలు ఇట్టనే చేశారే అనే ఫీలింగ్ వచ్చిందండి. మన హిందీలో థామస్ బాబాయ్ది కూడా ఐడెంటిటీ పిక్చరు, అందులో కూడా ఏమిరా సినిమా అంతా అయిపోయాక నువ్వు వచ్చి చంపడం కోసమే ఒక 20 నిమిషాలు పోర్షన్ ఎందుకు చేసుకున్నారా అని చిరాకు వచ్చింది. ఆ మూవీలో కూడా క్లైమాక్స్ అయిపోయిద్ది, అయిపోయిన 20 నిమిషాల తర్వాత హీరో వల్లనే చంపడం కోసం ఒక ఫైట్ పెడతారు. అట్ ద సేమ్ టైం ఇందులో కూడా మీకు ఒక 20 మినిట్స్ బిఫోరే పిక్చర్ అయిపోయింది తెలిసిపోద్ది. 20 మినిట్స్ బిఫోర్ పిక్చర్ అయిపోయాక జస్ట్ పిల్లల్ని చంపడానికి హీరోని ఒక ఎపిసోడ్ పెట్టారు. ఎందుకు? ఇప్పుడు నువ్వు పెద్ద హీరో అయితే నువ్వే చంపాలా, ఎవడెవడితో చంపించి చేస్తే ఆ ఎలివేషన్ బాగుంటుంది. ఎందుకంటే అది కింగ్కి కత్తి ఆయుధం ఫైటింగ్ అవన్నీ వచ్చినా సరే ఆడే సింహాసనం మీద కూర్చొని రే వేసేరా అన్నప్పుడు సైనికుడు వెళ్ళి వేసేస్తే అందులో ఉండే ఆ కిక్, రాజు వచ్చి చుట్టూ 100 మంది సైనికులు ఉండగా ఆడెవడో ఒకటి ఏమీ లేని వాళ్ళు నిల్చుంటే ఆయన వచ్చి నన్ను కొట్టు ఫైట్ చేయంటే ఆ చుట్టూ ఉన్న జనాలు చూసి ఆడు ఎనర్జీ చచ్చిపోద్ది. అలాంటి వాడు నీతో ఫైట్ చేసి ఎలా గెలుస్తాడు? సో అలాంటివి లేకుండా ఉంటే బాగుండేది. అది కొంచెం డిసప్పాయింట్గా ఉంది. మీకు ఇంకా తెలుసు ఎవరెవరు వస్తారో.
ఇవన్నీ బాగుంటాయి. చిన్నపాటి అవెంజర్ సినిమాలు అనిపించింది క్లైమాక్స్ లో. ఇంకా యాజ్ యూజువల్ అంతా బాగుందండి. కొంచెం వాళ్ళు చేద్దాము నానిని ఒక పెద్ద స్థాయిలో తీసుకెళ్దాం ఆయనకైనా పెట్టుకొని చేసుకున్నారు. ఇంకోటి దీనికి స్పెషల్ బ్యానర్ ఎందుకు పెట్టారు అని అడిగితే, ఇందులో కొంచెం పెద్ద సినిమాలు తీస్తాం, పెద్ద బడ్జెట్ సినిమాలు తీస్తాం అని చెప్పారు ఆయన. చాలా లో బడ్జెట్ లో ఉంటదండి ఈ సినిమాని. నాని మీద బయట వాళ్ళు కూర్చుని ఎక్కువ డబ్బులు పెడతారేమో, నాని పెట్టుకోలేదు. చాలా లో బడ్జెట్ లో ఉంటది పిక్చర్. ఇంకా ఇంత లో బడ్జెట్ లో తీసేస్తారా అనే ఫీలింగ్ వచ్చింది. అంటే సెల్ఫ్ మేడ్ అంటే మన చూస్తున్నారు 100 కోట్లు పెట్టి రేపు కన్నప్ప రాబోతుంది, మీరందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ నాని మంచి ఫామ్ లో ఉన్న హీరో, ఆయన పిక్చర్ మీద ఎంత తక్కువ పెట్టుకున్నారు అనే ఫీలింగ్. అంటే చెప్పారు ఒక 40-50 crores చెప్పారు బడ్జెట్. బహుశా ఆయన రెమ్యునరేషన్ అంటే సినిమాలో అయితే అసలు డబ్బులే కనపడవు మీకు. ఎక్కడైనా మీకు డబ్బులు బాగా కనిపించాయి, చాలా రిచ్ గా చేశారు అలాంటి ఏమన్నా లొకేషన్ కానీ ఏదైనా సిచ్యువేషన్ కానీ ఉంటే కింద మెన్షన్ చేయండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఈ సినిమా నాని అంతే, డబ్బులు వచ్చాయి అంతే, గుర్తుండదు ఇంతే. థ్యాంక్ యూ.